డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలకు వైసీపీ పిలుపునిచ్చింది. డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. మరోవైపు వైసీపీ నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు. ర్యాలీలు, నిరసనల్లో పాల్గొనవద్దంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక నిరసనలకు బయలుదేరిన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో పోలీసుల చర్యలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలకు వైసీపీ పిలుపునిచ్చింది. డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. శోభా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు నిర్వహిస్తూ ఉంది. ఈ ర్యాలీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో ఒక మెగా డిఎస్సిని నిర్వహించింది. అయితే ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తుంది. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల విషయంలో నెలకొన్నటువంటి గందరగోళం నేపథ్యంలో దీని వెనుక అక్రమాలు ఉన్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఇక ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలి, దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఇక గతంలో అంటే నిన్న మొన్న అంతకు ముందు రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఈ మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి. ఇక ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీల నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ముందుగానే అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాలీలు చేసేందుకు అనుమతి లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ముందుగానే హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వీళ్ళెవరిని కూడా బయటికి రాలినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ర్యాలీలో పాల్గొనేందుకు కూడా వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దారెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఇతర నేతలందరూ కూడా ఆ నియోజకవర్గానికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే మధ్యలోనే వైఎస్ఆర్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా మిగిలినటువంటి నేతలంతా కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖ జిల్లాలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ర్యాలీను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమంది రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భంలో వారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ర్యాలీలు కొంత ఆందోళనగా, ఉద్రిక్తలుగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ర్యాలీకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయడంతో పాటు దీనిపైన సిబిఐ విచారణ జరిగే వరకు కూడా ఈ ఆందోళనలు కొనసాగుతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అదే సందర్భంలో పోలీసులు మాత్రం ఈ ర్యాలీలకు అనుమతి లేదని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా ర్యాలీలు చేస్తుంటే అడ్డుకోవడం సరైంది కాదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఎవరైతే నిరుద్యోగ యువత కానీ లేదంటే మొన్న
డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా తమకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఇలా అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు. ప్రధానంగా రాష్ట్రంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. దాన్నే పోలీసులు కూడా అమలు చేస్తూ ఉన్నారు. పోలీసులు అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. మొన్న రిలే దీక్ష సందర్భంగా కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భంలో ఇటు విజయవాడతో పాటు అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు వైసీపీ రిలే దీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేయడం, మరోవైపు కొన్ని చోట్ల పోలీసులే ఈ రిలే దీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించినటువంటి సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, పోలీసులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను ఇలా పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగానే ఈ ముందస్తు అరెస్టులు కానీ లేదంటే ర్యాలీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. మంత్రి నారా లోకేష్ పైన కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది. మెగా డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, చాలా పారదర్శకంగా ఈ డిఎస్సిని నిర్వహించినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కొంతవరకు రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే ముందస్తు జాగ్రత్తగా ఈ ర్యాలీలను అడ్డుకోవడం కానీ లేదంటే కొంతమంది నేతల్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని అయితే పోలీస్ శాఖ చెప్తుంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూ ఉంది. అందులో భాగంగానే వరుసగా పార్టీ కార్యక్రమాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ముందు టౌన్ హాల్ మీటింగ్లు నిర్వహించారు, రిలే దీక్షలు నిర్వహించారు, ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఈ నెల 17వ తేదీ నుంచి శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. శాసన మండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. శాసన మండలిలో ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి చర్చిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఓవరాల్ గా ఈ మంత్రి రాజీనామా చేసే వరకు ఈ ఆందోళన కొనసాగుతాయని చెప్తున్నారు. ఇటీవల నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో కేంద్రమే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి చేత రాజీనామా చేయించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి డిఎస్సిలో అక్రమాలు జరిగాయని స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి లోకేష్ కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే అంశాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే చెప్తున్న పరిస్థితుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే ప్రభుత్వం కూడా ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఎక్కడ అక్రమాలు జరగలేదనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. దీనిపైన అవసరమైతే చర్చకు సిద్ధమని కూడా చెప్తూ ఉన్నారు. ఇక మెగా డిఎస్సి విషయంలో మాత్రం ఇటు వైసీపీ ఆందోళనలో రానున్నటువంటి రోజుల్లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా రానున్నటువంటి రోజుల్లో రూపొందిస్తామని కూడా పార్టీ పెద్దలు చెప్తున్న పరిస్థితి. శోభ. రైట్, థ్యాంక్ యూ రమేష్.